పల్లెల్లో కనీసం ఒక్క గంట కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఉండటం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి లేకపోవడం ఓ సమస్య అయితే ఉన్న కరెంటును వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో కడపలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రజల తరపున ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. సరఫరా కొరత ఉన్న మాట వాస్తవమేనని, అయితే అధికారులు సక్రమంగానే పనిచేస్తున్నారంటూ మంత్రి వెనకేసుకొచ్చారు. విద్యుత్ సరఫరాను క్రమబద్దీకరించి వ్యవసాయ అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. బట్ ఏమైతుందంటే గాలివేడి ఉంది, ప్రజలు మండల్ హెడ్ క్వార్టర్స్ 1 hour ప్రాపర్ గా కంటిన్యూస్ ఇవ్వట్లేదు సార్ పవర్. ఇట్స్ నాట్ ఏంటంటే వాళ్ళు ఎట్లున్నారంటే సార్ అట్లీస్ట్ పీపుల్ విల్ గెట్ సాటిస్ఫైడ్ సమ్ కైండ్ ఆఫ్ కరెంట్ పవర్. అసలు వాళ్ళు ఏమంటున్నారంటే బిల్లు పోయిన వాళ్ళు కరెంట్ ఎప్పుడు ఇస్తామో మీకు కట్టాలా పాల ఛార్జీలు కూడా. అసలు కరెంట్ సార్ మీరు అంతే సార్ మీరు కూడా చూసి విలేజ్